అందరికీ నమస్కారం. చిటికలే. నేను మీ రంగారావు. వెల్కమ్ టు ఏకలవ్య న్యూస్ ఛానల్, స్పాన్సర్డ్ బై ఏకలవ్య ఎంటర్టైన్మెంట్. ఈ రోజు నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి మన బాక్స్ టీమ్ వచ్చేస్తున్నారు. అదే నేను బాక్స్ టీమ్ ఇంటర్వ్యూ చేసుకోబోతున్నాను. డైరెక్టర్ రైట్ అండ్ ఆర్కే రామారావు వచ్చేస్తున్నారు. మరి కాసేపట్లో ఫేమస్ రివ్యూ రైటర్ అనుకునే సుబ్బారెడ్డి గారు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అసలు మీ చిత్రాన్ని సంవత్సరానికి దిగాలి కదా, కారణం ఏంటి, మీ స్ఫూర్తి ఏంటి, అవి చదువుకోవాలి మీ పల్లెందు. ఆత్రేయ రావు గారు ఈ డైరెక్టర్ తో పనిచేయడం మీకు ఎలా ఉంది, అసలు ఏదో వర్క్ మీకు ఎలా వచ్చింది? అంటే ముందుగా మీకు చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇంత మంచి స్టూడియో ఇక్కడ లేదు, చాలా బాగుంది స్టూడియో. మా కోసం మీరు చేస్తున్నారు ఇంటర్వ్యూ, బాగా ప్రమోషన్స్ కోసం చాలా ముందుగా చెప్పాలంటే. మీ క్వశ్చన్ అడిగి ఓకే అమ్మా బాగా అనిపించిందండి. ఎందుకంటే అతను టేకింగ్ చాలా నాకు నచ్చింది. అతను టేకింగ్ కావచ్చు, తన కష్టపడటం విధానం చాలా బాగుంది. చాలా బాగా చేస్తుంది బ్రదర్. నేను ఎప్పుడు చెప్తాను కంగ్రాచులేషన్. అసలు ఎందుకు లేట్ అయింది, అసలు ఎప్పుడు నుంచి చేస్తున్నారు? యాక్చువల్లీ ఎడిట్ చేసాం సార్, కానీ ఎందుకో నచ్చల. ఇంకోసారి రీఎడిట్ చేస్తే బాగుంటుంది అనిపించి అందుకే చేయాలని. అంటే మేము ఈ సినిమాని షార్ట్ ఫిల్మ్ని కంప్లీట్ చేయొచ్చు, విత్ ఇన్ మంత్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే మా ఇదేంటంటే ద ఆడియన్స్ వుడ్ గెట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, విజువల్ ఎక్స్పీరియన్స్. మీరు దాని ఆ సిజీ షార్ట్స్ కూడా కొంచెం ఎన్హాన్స్ చేస్తే బాగుంటుందని డిలే అయింది తప్ప వాంట్ ద బెస్ట్ అవుట్పుట్. ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చిన సమాచారం. ఫేమస్ సూపర్ డైలాగ్ వచ్చినారు. నేను చాలా తీసుకున్నా టీచర్ కనపడరు. ఆయన అంత గర్వీ రైటర్ ఆయన మనతో శుద్రాకు వస్తున్నారు. వెల్కమ్ సుబ్బారావు గారు. నమస్కారం సార్. చాలా సంతోషంగా ఉందండి. మీరు బహుశా మా స్టూడియో లేకపోవచ్చు. నేను విన్నాను సార్ ఇతని గురించి. చాలా సినిమా బ్రతుకుందంటే ఇలాంటి రివ్యూ రైటర్ వాళ్ళే కారణం. చాలా మంచిగా రాశారు సార్, చాలా మంచిగా రాశారు. వండర్ఫుల్ సార్. ఈ విధంగా ఇంటరాక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మా సినిమా అయినా చూసారండి, ఎలా అనిపిస్తుంది మీకు చెప్పగలరా? అది చిత్రం చూశాను, చాలా బాగుంది. ఆ ఫైట్లు కానీ ఆ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అద్భుతం. ఆ హీరోయిన్ వచ్చిన దాని నుంచి అయితే మాత్రం లేచి బాగుంది, చాలా బాగుంది మొత్తానికి. హీరోయిన్ లేదు సార్ మా దాంట్లో, హీరోయిన్ లేదండి. హీరోయిన్ లేదు, ఓన్లీ హీరో ఓరియంటెడ్. హీరోయిన్ లేదా? చెత్త సినిమా తింటారు కదా, అసలు హీరోయిన్ లేకుండా నడుతుంటారు. అరే లఫంగి మనవరాలు ఎక్కువ హీరోయిన్ కావాలి. ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావింది? అసలు డైరెక్టర్ ఏం సాధించాడు జీవితంలో? హీరోయిన్ లేకుండా తినవాలంటే అవదమ్మా. అబ్బే ఎడవదు. ఏం చేశారు? ఆయన జీవితాన్ని త్యాగం చేశారు సార్ ఈ సినిమా కోసం. మీరే మాట్లాడతారు హీరోయిన్ గురించి. ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు. నేను ఫస్ట్ కాల్ పెట్టి నేను ఈ గురించి అన్నాను. సినిమాని తెలిసేసేయాలి, సినిమాని జడ్జ్ చేయాలంటే ఇతనే. ఫ్లాష్ బ్యాక్. సినిమా బ్రతుకుందంటే ఇలాంటి రివ్యూ రైటర్ వాళ్ళే కారణం. సినిమాని తెలిసేసేయకూడదు కదా ఇలాంటి రివ్యూ రైటర్లు. ఏదో అంటున్నారు ఇందాక, ఏం మాట్లాడుతున్నారా మీరు? ధన్యవాదాలు. బాక్ టీమ్ కి బాండ్ ఫర్ బియర్ చిత్రం చాలా పెద్దగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీ సక్సెస్ మీట్ లో కూడా మళ్ళీ ఇంటర్వ్యూ మా స్టూడియోకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ రాయిట్ అండ్ అదే మీకు కూడా చాలా ఆనందిస్తున్నాను. ఇంకా
ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టూడియో అద్భుతమైన స్టూడియో. ఇలాంటి స్టూడియో నేను ఎప్పుడు విజిట్ చేయలేదు అసలు. చాలా మంచి స్టూడియో. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దట్ సార్. ఇంకేం పోస్ట్ పోన్ వస్తుంది. ఇంక పోస్ట్ పోన్ అనే మాట లేదు. నేను చెప్తున్నాను కదా, మనోడు బాగా ఎక్కడ కష్టపడ్డాడు. మీకు ఒకటే చెప్పాలి ఆడియన్స్ కి, ఈ బాండ్ సాంగ్ అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రం వేరే లెవెల్. థ్యాంక్ యూ సార్ ఇంటర్వ్యూ చేసినందుకు. నైస్ టు వర్క్ విత్ యూ. ఏ స్టూడియో? నార్మల్